జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయి. ఒక సైడ్ ఏమో ఇండియాలో ఐటీ హైరింగ్ స్లో అవుతుంది, దాంతో పాటు లక్షల మందికి అన్సర్టినిటీ క్రియేట్ అవుతుంది. కానీ సేమ్ టైంలో ఇంకొక సైడ్ ఏమో ఏఐ పైన బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎన్విడియో జీపీయూస్ ఇండియాకి బల్క్ లో వచ్చేస్తున్నాయి. మన స్టార్ట్అప్స్ గ్లోబల్ స్టేజ్ కి వెళ్ళాలని చూస్తున్నాయి, కానీ యూఎస్ వీసా హడల్స్ వల్ల ఆగిపోతున్నాయి. అండ్ టీసీఎస్ లాంటి టెక్ జైంట్స్ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేస్తున్నాయి. ఈ చేంజెస్ అన్ని ఇప్పుడు మన ఇండియన్ టెక్ ఫ్యూచర్ ని రీసేప్ చేస్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ డెవలప్మెంట్స్ మన ఇండియాని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. వెల్కమ్ టు టీహెచ్ఎస్ టెక్ బైట్స్. ఈ వీడియోలో మనం జస్ట్ న్యూసే కాదు, దాన్ని అనలైజ్ చేసి దాని ఇంపాక్ట్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, యాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1.5 బిలియన్ ఇన్వెస్ట్ చేసి 8,000 ఎన్విడియా జీపీఎస్ ని ఇండియాకి తీసుకురాబోతుంది. ఇది నార్మల్ న్యూస్ కాదు, ఎందుకంటే జీపీఎస్ యూజ్ చేసేది ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేయడానికి. సో ఇలాంటి జీపీఎస్ మన ఇండియాలో అవైలబుల్ గా లేకపోతే నార్మల్ గా చిన్న సన్న స్టార్ట్అప్స్ కి ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేయడం ఇంపాసిబుల్. యాట్ ఇప్పటికే శక్తి క్లౌడ్ లాంచ్ చేసి స్వరం ఏఐ, సాకెట్ ఏఐ లాంటి ఇండియన్ స్టార్ట్అప్స్ కి కంప్యూట్ పవర్ అందించింది. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే జీపీఎస్ తో మన ఇండియన్ ఎకో సిస్టమ్ కి కొత్తగా సావరేజ్ ఏఐ మోడల్స్ బిల్డ్ చేయడానికి సింపుల్ అవుతుంది. అసలు దీని వల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇండియన్ స్టార్ట్అప్స్ కి గ్లోబల్ లెవెల్ రిసోర్స్ దొరుకుతాయి. అండ్ దాంతో పాటు ఈవెన్ స్మాల్ ఫౌండర్స్ కూడా ఏఐ బిల్డ్ చేయొచ్చు, అది చాలా తక్కువ కాస్ట్ తో. అండ్ మెయిన్ గా ఇండియాకి ఒక ఓన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుద్ది. సో దీని వల్ల చైనా పైన, యుఎస్ పైన డిపెండెన్సీ తగ్గిపోతుంది అనమాట. గైస్, ఇప్పటి నుంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో కాన్స్టెంట్ గా అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీరు రోజు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇంకా లైక్ చేసి పెట్టుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి, ఇండియాలో ఏఐ స్టార్ట్అప్స్ కి ఒక పెద్ద హెడేక్ యుఎస్ వీసా హెడల్స్ వల్ల. ఫౌండర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ క్లయింట్స్ ని మీట్ అవ్వాలంటే 3.5 months నుంచి 9 months వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అపాయింట్మెంట్ కోసం. ఇంతకు ముందు షార్ట్ కట్ ఉండేది, థర్డ్ కంట్రీస్ లైక్ సింగపూర్, థాయిలాండ్ లో అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ క్యాన్సిల్ అయ్యి డైరెక్ట్ గా ఇండియా నుంచే అప్లై చేయాల్సి వస్తుంది. అసలు దీని వల్ల ఇంపాక్ట్ ఏంటంటే గ్లోబల్ ఎక్స్పాన్షన్ స్లోగా డౌన్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు హైరింగ్ అండ్ బిజినెస్ డీల్స్ కూడా డిలే అవ్వచ్చు. ఇక్కడతో ఆగిపోలేదు, ఇంతకు ముందు ఉన్న కాంపిటేటివ్ ఎడ్జ్ తగ్గొచ్చు. అండ్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఒక ట్రావెల్ ఇష్యూనే కాదు, ఒక జియో పొలిటికల్ వాల్ లా ఇండియా స్టార్ట్అప్ గ్రోత్ ని బ్లాక్ చేయొచ్చు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ థర్డ్, ఇండియా ఐటీ హైరింగ్ లో ఆగస్ట్ లో 10% స్లో డౌన్ అయింది. అండ్ లెగసీ టెక్ రోల్స్ లోకి రీచ్ అయిపోయాయి. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఏఐ, ఎంఎల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ ఈ డొమైన్స్ లో ఉన్న జాబ్స్ కి డిమాండ్ హై లెవెల్లో పెరగబోతుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి టెక్ జైంట్స్ మాస్ హైరింగ్స్ కాకుండా స్పెషలైజ్డ్ ఏఐ టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడున్న ట్రెడిషనల్ జాబ్ రోల్స్ లైక్ మెయింటెనెన్స్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, ఈ రోల్స్ అసలు వ్యానిష్ అవ్వచ్చు. అండ్ ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళని కంపెనీస్ హైరింగ్ అప్పుడు టాప్ ప్రియారిటీలో పెట్టుకుంటున్నాయి. సో నువ్వు ఒకవేళ స్టూడెంట్ అయినా కానీ, జాబ్ సీకర్ అయినా కానీ, డైరెక్ట్ మెసేజ్ ఏంటంటే ఏ నేర్చుకోండి, లేకపోతే జాబ్ లో సస్టైన్ అవడం కష్టమే. అండ్ లాస్ట్ గా ఇండియాలో టాప్ ఈ కామర్స్ అయిన ఫ్లిప్కార్ట్ ఎక్స్ గూగుల్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ గారిని చీఫ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా అపాయింట్ చేసింది. ఇది జస్ట్ ఒక ఫ్లిప్కార్ట్ లో జాబ్ చేంజే కాదు, కంపెనీ ఫ్యూచర్ స్ట్రాటజీకి ఒక పెద్ద సిగ్నల్ అనుకోవచ్చు. సో అది గైస్ ఈ రోజు దాకా టెక్ అప్డేట్స్. నెక్స్ట్ 5 years లో ఇండియన్ టెక్ ఇండస్ట్రీ గురించి 2 words లో చెప్పాలంటే ఏఐ అండ్ ఎజిలిటీ. ఈ వీడియో నువ్వు చివరి వరకు చూసావు కాబట్టి నీకు ఒక చిన్న క్వశ్చన్, నువ్వు ఏ డొమైన్ లోనే ఉండని ఏఐ షిఫ్ట్ ని ఒక ఆపర్చునిటీ లాగా చూస్తున్నావా లేదా రిస్క్ లా చూస్తున్నావా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి టెక్ ఇన్సైట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.